టైం చూడండి, మీరు 2 hours అవుతుంది. మంత్రి గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ టైంలో స్పోర్ట్స్ బాగా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవ్వాలని నా కోరిక సార్. రెండోది, కోచింగ్ నెంబర్ 59 సభ్యులు రాలేదు అని ఆన్సర్ ఇచ్చేట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కోచింగ్ నెంబర్ 60 ఆరోగ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నల్లో మొదటి దానికి సమాధానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా 320 జనరిక్ మందుల దుకాణాలు ఉన్నాయి. వివరాలు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం 215 కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. 73 అన్న సంజీవని కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 37 ఎన్జిఓలు ఇతర సంస్థలు నడుపుతున్న కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 325 జనరిక్ ఔషధ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో 34,761 రీటైల్ దుకాణాలు బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందులను కూడా అమ్ముతున్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, అవునండి, ఇది కొంతమేరకు వాస్తవమే. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగానే ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు కానీ ఫిజిషియన్లు ఈ జనరిక్ మందులను ప్రిస్క్రైబ్ చేయడం లేదు. మూడో ప్రశ్నకు సమాధానం, అన్ని మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రారంభించాలని యువతను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో వినియోగం కోసం 560 రకాల అనుమతి పొందిన అత్యవసర మందుల జాబితా ప్రకారం జనరిక్ మందులని ప్రభుత్వం సేకరించి సరఫరా చేస్తున్నది అధ్యక్ష. జనరిక్ మందుల దుకాణాల లైసెన్సులను అత్యంత ప్రాధాన్యత, అంటే అనుమతి కోరిన 15 రోజుల్లోనే మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా జనరిక్ మందులు అందుబాటులోకి తీసుకురావడానికి సమర్థవంతమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. జనరిక్ మందుల సమర్థత మరియు నాణ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార, విద్యా, కమ్యూనికేషన్ కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు అధ్యక్ష. డిమాండ్పై ఆధారపడి జనౌషధి మందుల దుకాణాలను ప్రారంభించడానికి నిరుద్యోగ ఫార్మసిస్టులను ప్రోత్సహించాలని రాష్ట్రంలోని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ రాజగోపాల్ గారు. అధ్యక్ష, జనరిక్ మెడిసిన్ అనేది పేదవాడికి కూడా మందులు తక్కువ ధరకు ఇప్పించాలని ప్రభుత్వ ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ కూడా తయారు చేసే కొంత శాతం జనరిక్ మెడిసిన్ తయారు చేసి చెప్పన్నారు అధ్యక్ష. దాంట్లో ఎక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో 2 బ్రాండెడ్ కంపెనీ, అదేవిధంగా జనరిక్ ఒకే రకం క్వాలిటీ ఉంటుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా జనరిక్ మెడిసిన్ మీద టాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జనరిక్ ఉండదు అధ్యక్ష. అదేవిధంగా ఎంఆర్పి విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్కి జనరిక్ మెడిసిన్కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉంటుంది తప్ప రేట్ ఎక్కడ వేరియేషన్ ఉండదు అక్క. అందువల్ల ప్రజలకు జనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కూడా చాలామంది జనరిక్ మెడిసిన్ వాడట్లేదు. దాన్ని ఆ ట్యాబ్లెట్ షీట్ మీద జనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా? ఎంఆర్పి విషయంలో కూడా జనరిక్ మెడిసిన్కి బ్రాండెడ్ మెడిసిన్కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది, జన ఔషధి కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా జనరిక్ మెడిసిన్ షాప్ పెడతారు, దాంట్లో జనరిక్ మెడిసిన్తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ అమ్మటం వల్ల వాళ్ళు ధర ఎక్కువ అమ్ముతున్నారు తప్ప ఎవరు కూడా పేదవాళ్ళకి జనరిక్ మెడిసిన్ తక్కువ ధరకు దొరకట్లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్ షాప్ ఓన్లీ జనరిక్ మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మేము ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అశోక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ అధ్యక్ష, 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం 325 జనరిక్ మెడికల్ షాపులే ఉన్నాయని చెప్పడం, ఒకసారి మంత్రి గారు కూడా ఈ వ్యత్యాసాన్ని సరిచూసే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అవగాహన కార్యక్రమాల గురించి మంత్రి గారు తన సదోహరమైనటువంటి వివరణ ఇచ్చినప్పటికీ అధ్యక్ష, ఈ రోజుకి కూడా చాలా వరకు జనరిక్ మెడిసిన్స్కి, స్టాండర్డ్ మెడిసిన్స్కి, బ్రాండెడ్ మెడిసిన్స్కి తేడా తెలియకపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. స్టాండర్డ్ మెడిసిన్ అంటే ఏంటి, బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఏంటి, అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అనేది క్లియర్గా ప్రజలకు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఉదాహరణ మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు
ఈ కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్య ఉద్దాన ప్రాంతంలో ఉన్నప్పుడు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది అధ్యక్ష. కాకపోతే నేను వ్యక్తిగతంగా చాలా మంది దగ్గర విన్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మందులు పని చేయట్లేదు అని చెప్పి కొంతమంది మా దగ్గర కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీని విషయంలో ప్రజలకి ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించే విధంగా జనరిక్ మెడిసిన్స్ విరివిగా ప్రతి ఒక్క ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా దొరికే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. శిరీష గారు, మేడం శిరీష గారు ఉన్నారు. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు జనరిక్ మెడికల్ షాప్స్ అండ్ దెన్ జనరల్ మెడికల్ షాప్స్ మధ్యన చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ చాలా తక్కువ నాణ్యత కలిగినాయి అనే భావన వలన వీటిని ఎక్కువ పెట్టడంలో ప్రాచుర్యం కలగకపోవడంలో ముఖ్య కారణం అవుతోంది అధ్యక్ష. జనరిక్ మెడికల్ ఔషధాలంటే పెద్ద పెద్ద మందుల కంపెనీలు రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాను కనుక్కుంటే దానికి ఒక పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ కొన్ని సంవత్సరాలు ఉన్నాక అది ఓపెన్ ఫర్ ఆల్ అయిపోయి అప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఆ యొక్క మెడిసిన్ తయారు చేసేసి వాటిని మార్కెట్లో పెడతారు. ఆ మెడిసిన్సే తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి, సేమ్ నాణ్యతతో ఉంటాయి కాబట్టి వాటిని జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పేసి నామకరణం చేసి వాడుకలో తీసుకురావడం జరిగింది. కానీ చాలా మందికి ఈ మెడిసిన్స్ చౌకబారు అని చెప్పి భావన ఉండడం వలన, దాంతోపాటు డాక్టర్స్ దీంట్లో తక్కువ మార్జిన్స్ ఉండడం వల్ల వాటిని ప్రమోట్ చేయకపోవడం వలన, అలాగనే చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ ఈ బ్రాండెడ్ ఫార్మా కంపెనీలతో పోటీ పడలేక వాటిని ప్రజాదరణలోకి తీసుకురాకపోవడం వలన, అలాగే అధ్యక్ష జనరిక్ మెడిసిన్స్ కి క్వాలిటీ చెక్ విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడం వలన, అలాగనే కొన్ని చోట్ల ఈ జనరిక్ మెడిసిన్స్ ప్లేస్ లో నకిలీ ఔషధాలు వస్తున్నాయనే అపోహ వలన కూడా ఈ జనరిక్ మెడికల్ షాప్స్ మీద పూర్తిగా దీని మీద ప్రజలు కూడా నమ్మకం లేకుండా పోయింది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను, ఈ యొక్క నకిలీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని, అలాగనే జనరిక్ మెడికల్ షాప్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా తక్కువ రేటుకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ జనరిక్ మెడిసిన్స్ ని డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రమోట్ చేసే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనరిక్ మెడిసిన్ అనేది ఈరోజు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనరల్ మెడిసిన్ ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ సంబంధించినటువంటి మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. అందుకని కొన్ని పెద్ద కంపెనీస్ ని కూడా జనరిక్ మెడిసిన్ అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా వాళ్ళ బ్రాండ్స్ మీద, ఎందుకంటే ఈరోజు బ్రాండ్ చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ ని కొన్ని కంపెనీస్ జనరిక్ మెడిసిన్ ని తయారు చేసేటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండు ముఖ్యమైనటువంటి విషయం, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా జనరిక్ మెడిసిన్ లో అన్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా, అలాగే పెద్ద పెద్ద స్టోర్స్ ని కూడా అవుట్లెట్స్ ని ఈరోజు నగరాల్లో అలాగే గ్రామాల్లో మండలాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మందులు ప్రతి ఇంటికి కూడా మినిమం అవసరం ఉంటున్నాయి కాబట్టి జనరిక్ మెడిసిన్ మీద ఒక్కసారి టర్న్ తీసుకుంటే చాలా వరకు పేదలకు ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తూ జనరిక్ మెడిసిన్ మీద ప్రచారం కల్పించేటువంటి విధంగా ఏదో ఒక బ్రాండ్ ని, మల్టీనేషనల్ బ్రాండ్స్ లో కొన్ని బ్రాండ్స్ ని మన ఆంధ్రాలో జనరిక్ మెడిసిన్ తయారు చేసినందుకు వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే తప్పకుండా ఆ బ్రాండ్ ద్వారా పేదలకు అవసరమైనటువంటి మెడిసిన్ అంతా కూడా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు. సార్, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు సార్. మురళీమోహన్ గారు. యా, ఆక్రమించేస్తారు. నమస్కారం అధ్యక్ష. మురళీమోహన్ గారు కే అని చెప్పా, ఆయన కూడా కేనే. నమస్కారం అధ్యక్ష. ఈరోజు వైద్యం చాలా ఖరీదైంది. పేదవాడికి
వైద్యం చాలా కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా వైద్యం కోసం ఖర్చు చేస్తోంది. అయితే ఈ సమయంలో జనరిక్ మందుల వినియోగం పైన ప్రచారము చాలా అవసరమని నేను భావిస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఎన్ని రకాల ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే కానీ ఇంకా చాలా పెంచాలి. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2014-19లో స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా కూడా వీటిపైన ప్రచారం చేయించడం జరిగింది, అవగాహన చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మందుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మందుల పైన ఫోకస్ తగ్గించింది అధ్యక్ష. ఆ మందుల ఆదాయం వస్తుంది కాబట్టి బ్రాందీ షాపుల మీద ఫోకస్ పెట్టి ప్రజల ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోయింది అధ్యక్ష. నేను ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఆదాయం ఉందో లేదో కానీ ఆరోగ్య సమస్య ఉంది అధ్యక్ష. ఈ రకంగా చూసుకుంటూ పోతే భవిష్యత్తులో మీరు ప్రొవిజన్స్ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రతి కుటుంబం నెలవారీగా మందులు కూడా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రొవిజన్స్ లో బియ్యానికి, పప్పులు, బెల్లకి ఎంత ఖర్చు పెట్టాలో అదేవిధంగా మందులు కూడా అంతే ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష. కాబట్టి భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా కూడా ఈ మందులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందేమో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే జనరిక్ మందుల వినియోగం, ఇందాక గౌరవ సభ్యులు కూడా కొంతమంది జనరిక్ మెడిసిన్ ఏ విధంగా వస్తుంది, 10 సంవత్సరాల పేటెంట్ అయిన తర్వాత దాన్ని రూపం మార్చిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి. నేనేమంటున్నానంటే మనం కొన్ని మెడిసిన్స్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సార్. ప్యాంటాప్ 40 mg బ్రాండెడ్ అయితే ఒక షీట్ 165 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే కేవలం 30 రూపాయలకి వస్తుంది సార్. అదేవిధంగా అమాక్సిలిన్ 625 mg ఒక షీటు 204 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే 90 రూపాయలకి వస్తుంది సార్. అట్లాగే షుగర్ కు సంబంధించి గ్లైకోమైట్ ఒక షీట్ 140 రూపాయలు అయితే అదే జనరిక్ మెడిసిన్ అయితే 30 రూపాయలకి వస్తుంది సార్. బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్ 40 mg అయితే అది 60 రూపీస్ సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే 25 రూపాయలకు అందుబాటులోకి వస్తుంది సార్. కాబట్టి పేదల ఆరోగ్యాన్ని, పేదల యొక్క జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో తిరుపతి రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ కేంద్రం, స్విమ్స్ అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి లాంటిది. అక్కడే ఒక రోయా హాస్పిటల్ ఉంది. జనరిక్ మందుల షాప్ పెడితే అది గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అనునాయాలు కట్టబెట్టి దాని అమ్మకాలు కానీ మందులు కానీ దుర్వినియోగం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే మండల కేంద్రాలు మొదలుకొని ఎక్కడెక్కడైతే బాగా జనం ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి డేటా మన దగ్గర ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న హాస్పిటల్స్ వద్ద కూడా ఈ జనరిక్ మందులు వాడాలన్నది నా విజ్ఞప్తి మీ ద్వారా. ఎయిమ్స్ లాంటి ప్రఖ్యాతమైనటువంటి ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మెడిసిన్స్ వాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు యూకే, యుఎస్ లాంటి కంట్రీస్ కి 30 నుంచి 40% మన దేశంలో ఉన్నటువంటి జనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇంప్లాంట్స్ అధ్యక్ష, ఇంప్లాంట్స్ కూడా ఆరోగ్యశ్రీలో మనం ఇస్తున్నాం. ఇంప్లాంట్స్ కూడా తక్కువ ధరకి మన దగ్గర కోట్ అవుతున్నప్పటికీ మనం ఎయిమ్స్ కానీ లేకపోతే ఆర్మీ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా ఈ ఇంప్లాంట్స్ అన్నిటి కూడా ఇండియన్ మేడ్ వాడాలన్నటువంటి నిబంధన ఉంది. ఎక్కడైతే అందుబాటులో లేదో అలాంటి సమయంలోనే వేరే ఇంప్లాంట్స్ వాడాలన్నటువంటి నిబంధన ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా, ప్రతి మండలంలోనూ జనరిక్ మందులు అందుబాటులోకి తేవాలి. పేదవాడికి వైద్యం సులభతరంగా అందుబాటులోకి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా పేదల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నని ఇవాళ లేవనెత్తారు. ఆ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం. బ్రాండెడ్ మెడిసిన్స్కి జనరిక్ మెడిసిన్స్కి తేడా ఎక్కువ ఉందని ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. వాస్తవానికి ఎటువంటి తేడా లేదు. బ్రాండెడ్ మెడిసిన్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఇన్నోవేటర్ ప్రొడ్యూసర్ దాన్ని R&D చేసి రిపీటెడ్గా క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ ఖర్చు ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే జనరిక్ మెడిసిన్ని తయారు చేసుకోవచ్చు. ఎటువంటి తేడా లేదు.
యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విషయంలో కానీ, లేదా సేఫ్టీ విషయంలో కానీ, లేదా స్ట్రెంత్ విషయంలో కానీ, లేదా డోసేజ్ విషయంలో కానీ, లేదా రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదా క్వాలిటీ కానీ, లేదా పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేదా ఇంటెండెడ్ యూజ్ విషయంలో ఎటువంటి తేడా ఉండదు అధ్యక్ష. ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించే ప్రత్యేకంగా ఈ గౌరవ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించారు. 13,822 ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కేవలం 215 జనౌషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. అంటే 2% కూడా జనౌషధి కేంద్రాలను ప్రారంభించే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే పేదల పట్ల వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి, ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. దేశంలో జాతీయంగా ఈ డ్రగ్స్ మీద మెడిసిన్స్ సేల్స్ విలువ 2,10,000 కోట్లు ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 15,000 కోట్లు ఉంది. అయితే ఇది కేవలం మన ఈ జనరిక్ మెడిసిన్ ఈ మొత్తం సేల్స్లో 7% మాత్రమే ఉండడం దౌర్భాగ్యపూర్ణం అధ్యక్ష. ఈ బ్రాండెడ్ మెడిసిన్లో పోలిస్తే ధరలు చాలా తక్కువ ఉంటాయి అధ్యక్ష. 30% నుంచి 70% లోపలే ఉంటాయి. అది మెడిసిన్స్ కానీ, లేదా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ విషయంలో కానీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించాలి. దాని ద్వారా నిరుద్యోగులుగా ఉంటున్న ఫార్మసిస్టులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి కూడా ఏదైతే 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా పెద్ద స్టోర్ల విషయం గురించి మాట్లాడారు. వీటన్నిటిలో కూడా పెద్ద జనరిక్ స్టోర్లని జనౌషధి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో కూడా ఖచ్చితంగా జనౌషధి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. ఎంఆర్పి విషయంలో దీనికి సరైన నిబంధనలు లేవు అధ్యక్ష. కాబట్టి ఈ తేడా ఉంటుంది. ఎంఆర్పి విషయంలో తేడా ఉంటుంది. అయితే వాళ్ళు డిస్కౌంట్ రేట్లలో మెడికల్ షాప్స్ ఇస్తున్నారు. ఏవైతే జనౌషధి కేంద్రాలు కానీ ఇతర జనరిక్ ఎక్స్క్లూజివ్ జనరిక్ మెడిసిన్ సెంటర్స్ ఏవైతే ఉందో వాటిలో బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్మకూడదు అధ్యక్ష. అటువంటి ఏదైనా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. డ్రగ్ కంట్రోల్ సంస్థ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మందులు మాత్రం అమ్మాలని. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం జనరిక్ మందులు మాత్రమే అమ్మకం జరుగుతుంది అధ్యక్ష. మేము ఏపీ MSIDC ద్వారా సేకరించే మందులు కూడా కేవలం జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఎక్కడైనా ఎమర్జెన్సీ విషయాల్లో మాత్రమే ఆ సంబంధిత సూపరింటెండెంట్లకి బ్రాండెడ్ మెడిసిన్ కొనడానికి డీసెంట్రలైజ్ ఫండ్ కింద కొద్ది మొత్తం ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భాల్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అయితే పెద్ద వీటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కేవలం దేశవ్యాప్తంగా 901 మెడిసిన్ ఫార్ములేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో DCA ద్వారా 75 ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. దీనిలోకి ఇంకా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మీద ప్రచారం మరింత నిర్వహించాల్సింది, అపోహలను తొలగించాలా, ప్రజలకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని గురించి మీడియా సహకారాన్ని, గౌరవ సభ్యుల సహకారాన్ని కూడా సభా మాధ్యమంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్కి 2 గంటల 12 నిమిషాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 0 అవర్ ప్రారంభిస్తున్నాను. ఒలిశెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు.